మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘ ప్రియమైన బిడ్డ మరొదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మాయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, సజీవ లెక్క నుంచి ఉదయకాల సమయం మరొకసారి నీ సందర్భంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డ నేను ఏర్పాటు చేయని వాక భాగము ఆదికాండము 43వ అధ్యాయము 26 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 43వ అధ్యాయము 26 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి నేలను సాగిలా పడిరి. ప్రియదేవుని సంగమ్మ, ప్రియదేవుని బిడ్డలారా, మరి యోసేపు తన సహోదరులను ఇంటికి ఆహ్వానించి మరి బెన్యామీను రాకను, బెన్యామీను యొక్క కలయికను చూసి సంతోషించాడు. అంటే సహోదరులందరికీ విందును ఏర్పాటు చేయమని యోసేపు గృహ నిర్వాహకునికి చెప్పడము, తద్వారా వారందరూ కూడా ఆ గృహ నిర్వాహకుని యొక్క సంరక్షణలో వారందరూ యోసేపు ఇంటి వద్దకు వెళ్ళారు. అప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన, యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి నేలను సాగిలా పడిరి. అంటే ఏవైతే తన తండ్రి మరి వారి దేశంలో మరి ఉండే ఆ యొక్క ఆహార వస్తువులను మరి వాటిని పట్టుకు వెళ్ళమని చెప్పాడు. అవి పట్టుకుని వచ్చారు. అవన్నీ బహుమతులుగా వారు అక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటవి? 11వ వచనం 43:11 కదా. వారు తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లైన ఎడల మీరు ఇలాగ చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకము, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళము, పిస్తాచకాయకులు, బాదంకాయలు మీ కోనెలలో వేసుకొని పోయి ఆ మనుష్యుని కానుకగా తీసుకొని పోడన్నాడు. ఏవైతే తన తండ్రి చెప్పాడో అవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు. నేడు అవి మధ్యాహ్న కాల సమయంలో యోసేపు ఇంటికి వచ్చినప్పుడు ఆ కానుకలను వారు ఇస్తున్నారు. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందున వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడని చెప్పి వంగి సాగిలా పడిరి. ఇప్పుడు సహోదరులను చూశాడు. సహోదరుని చూసిన సంతోషము, ఆనందంతో వారితో కలిసి భోజనం చేయడానికి యోసేపు సిద్ధపడ్డాడు. అటు తర్వాత తన తండ్రిని గురించి అడుగుతున్నాడు. ఏమని? అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అంటున్నాడు. అంటే నా తండ్రి అని చెప్పకుండా, ఎక్కడా వారికి అనుమానం రాకుండా తాను ఈ విధంగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ సహోదరులను అడుగుతున్నాడు. అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమముగానే ఉన్నాడని చెప్పి వంగి సాగిలా పడిరి. అంటే ఆ సమాధానం ఇచ్చేటప్పుడు కూడా ఆ సమాధానంతో పాటు గౌరవంగా వారు తమ యొక్క మరి స్థితిని తెలియజేసుకుంటున్న పరిస్థితులు. అయితే అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడునైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగాను. అప్పుడు ఏమంటున్నాడు? మీరు నాతో చెప్పారు కదా ఇంకో సహోదరుడు ఉన్నాడని నా తండ్రి దగ్గర, ఇతడేనా అని చెప్పి ఆ బెన్యామీన్ గురించి అక్కడ ప్రస్తావన చేశాడు. ఏమంటున్నాడు? తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అంటే కుమారుని అంటే సహోదరుడి పట్ల తనకున్న ప్రేమను, అది దైవ సంబంధంగా దేవుని ద్వారా నీవు
దేవుని యందు జీవించువాడవుగా ఆశీర్వదింపబడ్డవాడుగా ఉంటావని చెప్పి అక్కడ మరి తాను యోసేపు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ విధంగా తాను సంబోధించిన తర్వాత అప్పుడు తమ తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వారి ముందేమో కఠినంగా ఉంటూ తనకి బాధ కలిగినప్పుడు ఆనందం కలిగినప్పుడు తాను లోపలికి వెళ్ళి అక్కడ ఏడ్చి ప్రలాపించి వచ్చేవాడు. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలకు వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. ఆ తర్వాత వచ్చి తన ముఖం కడుక్కుని సహోదరులతో కలిసి ఆ మధ్యాహ్న కాలం మందు మరి వారందరూ కలిసి భోజనం చేసిన వారే ఉన్నారు. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. కాబట్టి ఇక్కడ ఈ ఐగుప్తీయులకి ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో హెబ్రీయులకి మధ్య ఆ యొక్క భోజన నియమంలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని ఇక్కడ గుర్తు చేశాడు. ఏమని అయితే అతనికిని వారికిని అతనితో భోజనము చేయొచ్చు నా ఐగుప్తీయులకును అన్నాడు. అంటే తనతో పాటు భోజనం చేయించిన ఐగుప్తీయులు ఒకటి వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు. అంటే ఈ యొక్క ప్రజలైన మరి ఈ యొక్క యాకోబు యొక్క కుటుంబంతో వారు కలిసి భోజనం చేయరు. కాబట్టి వారందరికీ వీరికి వేరేగా మరి ఆహారం అక్కడ పెట్టడం జరిగింది. అయితే జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు వారు అతని ఎదుట తమ తమ ఇండ్లు మరి ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి. ఈ విధంగా ఆ సహోదరులందరూ కూడా మరి ఆ 10 మంది బిడ్డలు మరి తన ఎదుట ఆ విధంగా వరుస క్రమాన వయసును బట్టి వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు కూర్చుని ఆ విధంగా మరి భోజనం చేశారు. అయితే మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా సాగిరి. ఈ విధంగా సహోదరులతో కలిసి మరి ఏదైతే తాను కలిగి ఉన్నదై దేవుడు తనకిచ్చిన దాన్ని అతన్ని బట్టి యోసేపు తన సహోదరులతో కలిసి వారున్న కష్టాలను తెలుసుకుని వారున్న బాధలు తెలుసుకుని వారికి కావలసిన వాటిని అనుగ్రహించి మరి వారికి సంతృప్తిగా ఆహారాన్ని పెట్టి వారితో కలిసి ఏమైనంట సంతుష్టిగా త్రాగిరి అంటే వాళ్ళు ఆ యొక్క సేవించడం, అంటే ద్రాక్షారసం సేవించడం వాళ్ళ ఆచారంగా అక్కడ మనం చూడగలం. ప్రియమైన బిడ్డలారా, మరి ఇప్పుడు యోసేపు తన సహోదరులందరినీ చూడడము, తన తండ్రిని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే దేవుడు ఏ విధంగా తన పట్ల కార్యాన్ని చేస్తున్నాడో, ఏ విధంగా దేవుడు తన పట్ల కృప కలిగి ఉన్నాడో, ఆ కృపకు తగిన వాడిగా నేడు తాను బెన్యామీను చూచి ఆనందించడము, ఆ తర్వాత సహోదరులందరితో కలిసి భోజనం చేయడము, ఇప్పుడు తండ్రి యొక్క సమాచారం కూడా తాను విని ఉన్నాడు కాబట్టి దాని విషయంలో కూడా దేవుని యందు తాను విశ్వాసంలో కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి నేడు మనము దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బంధువుల పట్ల, మన రక్త సంబంధికుల పట్ల అట్టి ఐక్యతను, సమాధానాన్ని మనలో ఆయన వాక్యం ద్వారా కలిగించునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన సహోదరులు మరి ఎన్నో కష్టాలు పెట్టినా, హింసలు పెట్టినప్పటికీ అయ్యా మరి యాకోబు తాను నీ యందు నమ్మిక కలిగిన వాడై, నీ యందు విశ్వాసం కలిగిన వాడై వాటన్నిటినీ సహించి ఓర్చుకుని నీ ప్రేమ చేత నేడు ఒక ఉన్నతమైన స్థానంలోనైనా ఫరో తర్వాత ఫరో అంతటి వాణిగా నీ ఉంచినందుకే వందనాలు. నిజమైన ఆయన నీ బిడలైన వారిని నువ్వు సిగ్గుపడనీయక, నువ్వు ప్రేమించి నీవిచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి నేడు వారి సహోదరులకు వచ్చిన ఆ యొక్క ఆపద నుండి, మరి యాకోబు కుమారులకు వచ్చిన ఆ యొక్క కష్టం నుంచి వారందరికీ కావాల్సిన సముద్రం అనుగ్రహించడమే కాదు,
వారందరితో కలిసి మరి సంతోషించడానికి, ఆనందించడానికి ప్రభువా నీవు ఇచ్చిన కృపకై వందనాలు. కాబట్టి నైనా నేటి వాక్యమును బట్టి మేమును, మా పితరులను, మా బంధువులను, రక్త సంబంధికుల విషయంలో అటు రీతిగా ప్రేమ కలిగి జీవించుటకు మేమందరము నీ యందు అట్టి ప్రేమలో కొనసాగుటకు మా అందరికీ సహాయం తెచ్చండి. బలహీనలైన వారిని బలపరచండి నాయన, రోగులైన వారిని స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వారిని ముట్టి లేవనెత్తండి, తమ ప్రియులను పోగొట్టుకుని కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యంలో చెరగలిగి దయచేయమని నేడు దిన పరిచయాల్లో తోడేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయం. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమె.